అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. ఈరోజు ఎపిసోడ్ హాయ్ అండి. నిన్నటి ఎపిసోడ్లో మెయిన్గా ఇమ్మాన్యుయల్ భరణి గారికి ఎవిక్షన్ పాస్ వాడకపోవడం ఎంతమందికి నచ్చలేదనేది కామెంట్ చేయండి. అసలు బిగ్ బాస్ సీజన్ 9 లేడీ విన్నర్ అవుతుందేమో అని ఇప్పుడు పక్కగా అనిపిస్తుందండి. మరి లేడీ విన్నర్ని చేస్తారా లేకపోతే యథావిధిగా అబ్బాయిలా అవుతారా అనేది, ఎవరైతారో అనేది కూడా కామెంట్ చేయండి. అయితే ఫ్యామిలీ నుంచి ఇన్పుట్స్ వచ్చాయి కదా. తనుజ ఫుల్ ఎమోషనల్ అని నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను. బంధాల వల్ల గేమ్ వెనుకకు పోతుందని వైల్డ్ కార్డ్స్ చెప్తున్నప్పుడు నాకు సార్ కూడా క్లియర్ చెప్పాడు. బంధాల వల్ల వెనక్కి పోతుంది అన్నప్పుడు వదులుకోవడమే మంచిది కదమ్మా అని చెప్పాడు. తర్వాత బెటర్ లడ్డు మొన్ననే చెప్పిన కదా ఇమ్మాన్యుయల్ తనుజకి కొంచెం ఆపోనెంట్గా వెళ్తున్నాడు అని. సో తనుజకే బెటర్ లడ్డు ఇచ్చాడు. నెక్స్ట్ తనుజ కళ్యాణ్, నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు, మనం మంచి ఫ్రెండ్స్ అని తనుజ కళ్యాణ్కి చెప్పింది. మరి అసలు ఇక్కడ తనుజ మూవ్ ఏంటి చూద్దాము. అంటే మొత్తానికి ఏదో తెలివిగా గేమ్ అయితే ఆడుతుంది అనిపిస్తుంది. అంటే అది ఏంటనేది రానున్న రోజుల్లో చూద్దాం. అయితే హైపర్ ఆది గారు వచ్చి ఇచ్చిన ఇన్పుట్స్ మాత్రం మామూలుగా లేదు. ఫస్ట్ తనుజ గురించి చెప్తా. నాన్న అని ఎవ్వరు వాళ్ళ పిల్లలు కూడా అంతగానో పిలవరేమో, అంతగానో పిలిచావు నువ్వు తప్పు చేసినా వేరే వాళ్ళు తప్పు చేసినా సారీ నువ్వే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇది వదులుకుంటే మంచిదని చెప్పాడు. ఇవన్నీ మార్చుకుంటే నువ్వు లేడీ విన్నర్ అవుతావని ఇంతకన్నా మంచి హింట్ ఇంకెవ్వరు ఇవ్వరండి. దివ్య గురించి ఎమోషన్ ఒక్కటి పక్కన పెడితే నీ గేమ్ సూపర్ అమ్మ. భరణి గారు, నాన్న ఎందుకు వెనక పడ్డావు, కంబ్యాక్ చేయండి, కంబ్యాక్ చేస్తే మాత్రం రాకెట్లా వెళ్తావు, కానీ ఆ ఛాన్స్ ఇమ్మాన్యుయల్ ఇవ్వలేదు అని నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తుంది. మీకు కూడా అనిపించిందో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ డిమాన్ గురించి అయితే ఇరుకు సందులో కూడా రీతునే గెలిపించాలని చూస్తున్నావు, ఆ బ్లూ షర్ట్ ఎన్నిసార్లు వేస్తావయ్య అని చెప్పాడు. ఇంకొకటి రీతుకు ఫౌల్ గేమ్ ఆడకు, ఏడిస్తే ఏడుపు రావాలి కానీ ఏదో స్ట్రాటజీ కోసం అయితే ఏడవకు అని చెప్పాడు. నెక్స్ట్ సుమన్ శెట్టికి 1000 వాళ్ళ బాంబులాగా ఉండాలి కానీ తుస్సుమంటుంది, అది చెక్ చేసుకోమన్నాడు. రాముకి ఒక్క పాటనే ప్రపంచం సృష్టించినప్పుడు ఒక ఆటతోనే నువ్వు సృష్టించలేవా అని చెప్పాడు. నెక్స్ట్ కళ్యాణ్, ఆమె పిల్లాడు, నువ్వు పులిహోర, నిన్ను ఎవరు వరస్ట్ అన్నారో వాళ్ళతోనే నువ్వు ఆ కెప్టెన్ బ్యాండ్ పెట్టించుకున్నావు, నువ్వు తోపు అని చెప్పాడు. ఇంకా వైల్డ్ కార్డ్స్ గురించి అంటే వచ్చి 1 వీక్కి ఏం చెప్తారంటే అంత నార్మల్గా చెప్పారు. అయితే అస్సలు మెయిన్ టాపిక్ ఇమ్మాన్యుయల్ సేవ్ చేసే పవర్ ఇచ్చినప్పుడు ఎవరికి వాడుతావు అని అడిగితే సెకండ్ వీక్లో ఒకటి చెప్తాండి. సెకండ్ వీక్లో భరణి గారితో ఇమ్మాన్యుయల్ అంటాడు, నాకు సంజన అమ్మ కన్నా నువ్వే ఎక్కువ అన్నా, ఏ రోజైనా నేను నీకోసం చూస్తాను, నీకు ముందు అండగా ఉంటానన్న ఆ ఇమ్మాన్యుయల్ ఎందుకు మరి ఈరోజు చేయలేకపోయాడు అని అంటే, భరణి గారు కెప్టెన్సీ టాస్క్లో ఇమ్మాన్యుయల్కు సపోర్ట్ చేయలేదు. మీ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సో నేను నీకు సపోర్ట్ చేయను. అక్కడి నుంచి ఇద్దరి మధ్యలో బీజం పడ్డది. అక్కడి నుంచి ఇమ్మాన్యుయల్ బాగా గ్రడ్జ్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది, అందుకే దూరం పెట్టినాడు. ఇమ్మాన్యుయల్ నిజంగా పక్కాగా గేమ్ ఆడిండండి. కావాలంటే బిగ్ బాస్ బజ్లో శివాజీ గారితో కూడా భరణి గారు ఇదే మాట చెప్తున్నాడు, అది తను పక్కా గేమ్ ఆడాడు. ఎందుకు అనంటే అసలు ఎందుకు నేను వీక్ పీపుల్కి ఇవ్వాలి అంటే వెళ్ళిపోయేవానికి ఎందుకు ఇవ్వాలి, రామునే సేవ్ చేయాలని ఇమ్మాన్యుయల్ నైట్ మిడ్నైట్ టాక్స్ కూడా నెక్స్ట్ పెడతానండి, అక్కడ కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇవ్వద్దు, లాస్ట్ 2 వీక్స్ నుంచి భరణి గారి గేమ్ కనపడతలేదు, రాము బాగా ఆడుతున్నాడు, మీరే చెప్పండి. లాస్ట్ వీక్లో భరణి గారు దివ్య ఇద్దరు టాప్ పాయింట్స్ తెచ్చుకొని మరి టాప్లో ముందు సేవ్ అయిపోయారు. ఆయన గేమ్ బాగుందా, రాము గేమ్ ఉందా? అసలు రాము గత 2-3 వారాల నుంచి రాము గేమే లేదు, ఆయనకు రాము గేమ్ నచ్చిందంట. అయితే రాముకు సేవ్ చేసి భరణిని ఎలిమినేట్ చేశాడు, పక్కాగా ఇది గేమే చేశాడండి. ఛాన్స్ ఎందుకు ఇవ్వద్దు అని అంటున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బిగ్ బాస్ సీజన్ 8లో గౌతమ్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయేవాడు, అలాంటిది మణికంఠ వెళ్ళిపోయి గౌతమ్కి ఛాన్స్ ఇస్తే ఆ వీక్ తను ఎంత నరకం చూశాడు, తన గేమ్ ఎంత మారింది. అసలు ఆ సీజన్కి హైలైట్ టర్నింగ్ పాయింటే అది. ఎందుకంటే నామినేషన్లో ఉండి వెళ్ళిపోయే పర్సను ఆఖరికి సీజన్ రన్నర్గా మారాడంటే తనలో ఎంత కసిగా ఆడాడో చూడండి. మరి భరణి గారు కూడా ఈరోజు ఇమ్మాన్యుయల్ వల్లనే సేవ్ అయితే నేను జనాలలో నా త్రూ ఆడియన్స్ ద్వారా నేను సేవ్ అవ్వలేదా అంటే నా గేమ్ ఇంత చేంజ్ అయిందా, నేను ఇంకేం మార్చుకోవాలని తను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకునేవాడు. హైపర్ ఆది చెప్పినట్టు రాకెట్లో దూసుకెళ్ళిపోయేవాడు. ఇది కరెక్టా కదా? మీకు ఈ పాయింట్ కరెక్ట్గా నచ్చితే కామెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇమ్మాన్యుయల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.